హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ రివ్యూ. సో నిన్న సండే ఎపిసోడ్ మ్యాక్సిమం శివమణి రిలీజ్తో స్టార్ట్ అయింది. సో అందులో ఆల్మోస్ట్ ½ ఎపిసోడ్ అక్కడే దాని గురించి జరిగిపోయింది. మిగతా ఎపిసోడ్ అంతా నార్మల్గా ఏదైతే ఓటింగ్ జరిగిందో అక్కడికి వచ్చిన ఆడియన్స్ ద్వారా దాని గురించి డిస్కషన్ జరిగింది. అందులో మీకు తెలిసే ఉంటుంది కదా, సుమాన్, ఇమాన్యువల్, తనుజ, కళ్యాణ్, రీతు, డిమోన్, గౌరవ్, రాము, నిఖిల్, సంజన, బర్నీ. ఇది సీక్వెల్. ఈ సీక్వెల్లో ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో వాళ్ళు చూశారు. సో ఫస్ట్ సుమన్ శెట్టిని, ఒకవేళ నీకు నెక్స్ట్ వీక్ కంటెండర్ అవ్వాలంటే బర్నీ ఫ్యామిలీ వీక్ త్యాగం చేయాలని చెప్పారు. సో దానికి సుమన్ ఒప్పుకోలేదు. ఇమాన్యువల్ వచ్చేసేలకి వాళ్ళ లవర్ నుంచి ఒక ఆడియో మెసేజ్ కావాలంటే గౌరవని ఒప్పుకున్న పవర్ తీసేయాలన్నారు. సో అది ఇమాన్యువల్ తీసుకున్నాడు. తనుజ వచ్చేలకి ఆయనకి తనుజకి ఫ్యామిలీ మెంబర్ నుంచి ఒక మెసేజ్ రావాలంటే కళ్యాణ్ కెప్టెన్సీ నగ్గిన ఇమ్యూనిటీ పవర్ రాదని చెప్పారు. సో దానికి తనుజ వద్దంది. కళ్యాణ్ వచ్చేలకి ఆయనకి చికెన్ కావాలనుకుంటే నిఖిల్ 2 weeks నామినేట్ అవ్వాలి. కళ్యాణ్ వద్దనుకున్నాడు. రీతు షర్ట్ కోసం సంజన శారీస్ ఇవ్వాలంది, దాన్ని తీసుకుంది. డెమాన్ ఫ్యామిలీ ఫోటో కావాలనుకుంటే వేరే వాళ్ళు డెమాన్ ఫ్యామిలీ ఫోటో కావాలనుకుంటే రీతు ఫోటో సాక్రిఫైస్ చేయాలని చెప్పాడు, కానీ రీతుకి ఇచ్చిండు. ఇది టాప్ 6కి వచ్చిన ఓటింగ్ పవర్. సో మిగతా వాళ్ళు ఎవరికి ఏమీ రాలేదు. ఫైనల్గా రాము ఎలిమినేషన్ జరిగింది. రాముని కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. సెల్ఫ్ ఎలిమినేషన్ చేయడానికి ఎందుకు, నీకు పబ్లిక్ నుంచి ఓటింగ్ ఉంది అది ఇది అని చెప్పారు. సో మ్యాక్సిమం ఎవరు కన్విన్స్ అవ్వలేదు. సో దాని ద్వారా రాము సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యారు. ఎపిసోడ్కి ముందు చిన్న ఆర్గ్యుమెంట్ అయింది. ఎవరు, మన ఫ్యామిలీ, తనుజ, బర్నీ, దివ్య. ఇందులో నాకు దివ్యదే ఎక్కువ మిస్టేక్ అనిపించింది. తనుజ ఆ రోజు నానా అనడానికి ట్రిగర్ అయ్యి ఉంటుంది. మ్యాక్సిమం తనుజ ఏదైతే సైన్ చేసిందో అనుకుంటుందో దాని ద్వారా తనుజ మీద దివ్య చాలా అసూయపడుతుంది. తనుజతోనే ఎక్కువ మాట్లాడుతున్నారు బర్నీ గారు అని చెప్పేసి దివ్య తనుజని టార్గెట్ చేసింది. సో దాని ద్వారా తనుజ గేమ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది తప్ప దివ్య ఎలిమినేట్ అయిపోవచ్చు. నెక్స్ట్ వీక్ ఒకవేళ దివ్య నామినేషన్కి వస్తే ఖచ్చితంగా దివ్య ఎలిమినేట్ అవుతుంది, బర్నీ సేఫ్ అవుతాడు. సో బర్నీకి ఈ వీక్లో ఖచ్చితంగా అర్థమై ఉండాలి. ఎందుకంటే బర్నీని, సాయిని లాస్ట్లో నిలబెట్టి సాయిని ఎలిమినేట్ అవుతాడు. సో ఇప్పటివరకు నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎవరైతే కంటెండర్కి ఓట్ వేయాలనుకుంటున్నారో వాళ్ళది కామెంట్లో నేమ్ మెన్షన్ చేయండి. నేను మీకు ఈరోజు లేదా రేపు టాప్ 5 కంటెండర్స్ అనాలిసిస్ నేను అప్లోడ్ చేస్తాను.